ఇంతకాలం నిన్ను ప్రేమించిన భర్త నిన్ను విడిచిపెట్టుండొచ్చు, ప్రేమించిన భార్య నిన్ను విడిచిపెట్టుండొచ్చు, నీ వ్యాధిని బట్టి అందరూ నిన్ను వెలేసి ఉండొచ్చు. కానీ నీ ఒంటరి అరణ్య రోదన చూస్తున్న దేవుడు ఎవరంటే మేము ప్రకటించే దేవుడు, అదే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చెయ్యుమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవుదునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చేయి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది, చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి చూచుచున్న దేవుడు ఎల్రోయి ఎవరండి? మన దేవుడు. గట్టిగా చెప్పండి. నువ్వు ఏ దేవుణ్ణి ఈ రాత్రి తెలుసుకుంటున్నావంటే, గొప్ప విడుదల సమాధానంతో ఈ గ్రౌండ్ నుంచి మీరు వెళ్ళబోతున్నారు. దేవుడు చూచే దేవుడట. దేవుడు నిన్ను చూచున్న దేవుడు. చూడండి, అబ్రహాముకి పిల్లలు లేరు. దేవాతి దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు అబ్రహాము ఎంతో నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నాడు. ఆ టైంలో శారా ఏం చేస్తుందంటే, ఐగుప్తు ప్రాంతం నుంచి ఒక చిన్నదాన్ని ఐగుప్తు యొక్క ప్రాంతం నుంచి వెంట పెట్టుకొని వస్తుంది. వచ్చి ఈ యొక్క అబ్రహాముతో ఉంటుంది, అబ్రహామా ఇక మనకు బిడ్డలు పుట్టరు, కానీ స్త్రీలు ఉట్టిగానే ఉండరు కదా, ఏదో ఒక నెగిటివ్ మాట మాట్లాడుతుంటారు. కాబట్టి ఈ దాసిని నువ్వు భార్యగా స్వీకరించు, అయితే ఈమె వలన సంతానం కలుగుతుంది, కాబట్టి మనకి సంతానం దేవుడిస్తాడు. కాబట్టి శారా మాట విని అబ్రహాం ఏం చేస్తాడంటే, ఆ దాసిని స్వీకరించినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ రాత్రి దేవుని యొక్క మాటలు మనం వినబోతున్నాం. ఎప్పుడైతే ఆమె గర్భం దాల్స్తుందో, ఈ హాగరు గర్భము దాల్చినప్పుడు ఐగుప్తి నుండి వచ్చిన ఆమె పేరేంటంటే హాగరు. ఆమె ఒక దాసి. ఐగుప్తి ప్రాంతం ఎట్లాంటి ప్రాంతమో మనకు తెలుసు, అది చాలా భయంకరమైనటువంటి ప్రాంతం. అక్కడి నుంచి శారా ఈమెను తీసుకొని వస్తుంది. తీసుకొచ్చి తన భర్త అయిన యజమానుడికి ఆమెను అప్పగిస్తుంది. ఎప్పుడైతే అబ్రహాము ఆ యొక్క ఐగుప్తురాలని దాసురాలతో ఉన్నాడో, ఆమె గర్భం తెరవబడుతుంది. తెరవబడినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. ఎప్పుడైతే గర్భం దాల్చిందో, తన యజమానురాలైన శారాని చాలా తక్కువగా చూడడం ప్రారంభించిందండి. చీప్గా మాట్లాడడం ప్రారంభించింది, బాధ పెట్టడం ప్రారంభించింది. అయితే శారాకి బాగా బాధ కలిగి అబ్రహాముతో అంటది, ఈ దాసిని నేను ఉంచను, ఈమెను వెళ్ళగొట్టేస్తాను. ఎందుకంటే ఈమె ఏదో నేను తీసుకొస్తే గర్భము దాల్చి ఈరోజు నాకే విరోధంగా లేచింది కాబట్టి అని ఆ యొక్క హాగర్ని శ్రమ పెట్టడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే శ్రమ పెడుతుంటుందో, ఆ శ్రమ నుంచి హాగరు తప్పించుకోవటానికి ఏం చేస్తుందంటే ఇక ఐగుప్తుకి పారిపోతూ ఉంటుంది. ఇక్కడ మనము జాగ్రత్తగా దేవుని మాటలు వినబోతున్నాం. హాగరు ఆ యొక్క అబ్రహాము దగ్గర నుంచి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతానికి పారిపోవటానికి సిద్ధంగా ఉండి షూరు అరణ్య మార్గంలోకి వచ్చేస్తుంది. అక్కడ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని ఏంటో తెలియదు ఆమెకి, దేవుని శక్తి ఏంటో తెలియదు. ఒక అనాముకురాలు, నిజం చెప్పాలంటే ఆమెకు పేరు తగినట్టు అపరిచితురాలు, ఏమీ లేని యోగ్యత లేని స్త్రీ ఎవరంటే హాగర్ అండి. ఈరోజు నేను ఎందుకు ఆమె గురించి వివరిస్తున్నానంటే, దేవుని చేత పిలువబడిన నువ్వు, దేవుని చేత ప్రేమించబడుతున్న నీవు, దేవుని ఎన్నుకున్న నీవు, దేవుని ఆరాధిస్తున్న నీవు ఏ విధంగా ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒక అనాముకురాలు, ఒక యోగ్యత లేదు, ఒక నిజం చెప్పాలంటే అపరిచితురాలు, వెలివేయబడిన స్థితిలో ఉన్న ఒక స్త్రీ ఆ షూరు అరణ్యంలో వెళ్తూ ఉంటే దేవదూత ప్రత్యక్షమై, ఈ యొక్క శారా దాసి అయిన హాగరు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని దేవాతి దేవుడు తన దూతని పంపిస్తాడండి. చూడండి,
ఆమెను పట్టించుకోవాల్సిన అవసరం దేవునికి లేదు, ఆమెను చూడాల్సిన అవసరం దేవునికి లేదు. ఎందుకంటే ఆమె ఒక దాసి, ఆమెకు ఐగుప్తీరాలు, ఆమె వలన దేవునికి ఏం ప్రయోజనం లేదండి. రెండవదిగా శారా చేసిన పొరపాటు, అబ్రహాం చేసిన పొరపాటు, ఈ హాగర్ చేసిన పొరపాటు వలన ఇప్పుడు ఆమె గర్భం దాల్చింది. ఆమెను దర్శించాలని, ఆమెను చూడాలనే ఆలోచన అవసరం లేదు దేవునికి. కానీ అరణ్యము మార్గము గుండా పారిపోతున్న హాగర్ దగ్గరికి వచ్చి దేవాతి దేవుడు తన దూతని పంపించి పిలుస్తున్నాడు. చూడు, ఒక పారిపోతున్న, ఒక అనాముకురాలైన ఒక స్త్రీతో మాట్లాడిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపై నిన్ను ఎన్నుకున్నాడు. తన ప్రియ బిడ్డగా నిన్ను ముద్రించాడు, నీకు పేరు పెట్టాడు, నీ జీవితాన్ని మార్చాడు. ప్రతి క్షణం నిన్ను ఆశీర్వదిస్తున్నా ఆ దేవాతి దేవుడు నిన్ను చూడ్డా. చాలా మంది అనుకుంటారు, దేవుడు నన్నెందుకు చూస్తాడండి, నా తోటి వారిని చూస్తున్నాడు, నా బంధువులను చూస్తున్నాడు, నాకంటే వెనకొచ్చిన వారిని చూస్తున్నాడు, కానీ నన్ను చూడట్లేదు అంటారు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి క్షణం మనం నమ్ముకున్న దేవుడు ఎవరంటే మనల్ని చూసే దేవుడు ఆయన. కొంతమందికి దేవుడు ఎవరో తెలియదండి. కొన్నిసార్లు అనుకుంటారు, సింపుల్గా దేవా నన్ను విడిచిపెట్టావా, అప్పులు ఎక్కువ అయిపోయాయి, సమస్యలు ఎక్కువైపోయాయి, నా భర్త చూస్తే త్రాగుడు, నా కుటుంబం చూస్తే ఇట్లా, అందుకని నువ్వు నన్ను విడిచిపెట్టావేమో. చూడండి, అరణ్యములో ఒక అనాముకురాలు, విలువలేని స్త్రీ, వెలలేని స్త్రీ, బలహీనరాలైన స్త్రీ, అరణ్య మార్గములో ఆ యొక్క యజమానుల నుండి పారిపోతున్న ఆ స్త్రీని చూచి దర్శించిన దేవాతి దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, డిప్రెషన్ అండి ఈ రోజుల్లో చాలా మందికి, మానసికమైన ఒత్తిడి, అన్ని మీటింగ్స్ తిరుగుతారు, చివరికి ఏదో మానసికంగా ఆలోచిస్తుంటారు, ఒంటరి పోరాటాన్ని పోరాడుతుంటారు, నన్నెవ్వరు పట్టించుకోరు, నన్నెవ్వరు చూడరు. కానీ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఇక్కడ మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, హాగరు ఒంటరిగా వెళ్తుంది, ఆమె గర్భవతి, ఆమె గర్భంలో కుమారుడు పెరుగుతున్నాడు. ఆమె శరీరం చూడండి, ఐగుప్తుకి వెళ్ళాలంటే చాలా కష్టం అండి. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఆమె, కానీ ఆమె కష్టాన్ని ఆమె జ్ఞాపకం లేదు. ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి నేను ఎలా వెళ్ళగలను, ఎలా ముందుకు వెళ్ళగలను అనే ఆలోచన ఆమెకి లేదు. ఆమె ఆలోచన ఒకటే, ఈ శ్రమ నుంచి నేను పారిపోవాలి, ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, ఏదో ఒక విధంగా వెళ్ళిపోవాలి అని వెళ్తుంది. అయితే ఆమె శ్రమను చూసి, ఆమె కష్టము చూసి, ముందు జరగబోయే ఆ యొక్క ప్రమాదం చూసి దేవుని దూత మధ్యలో వచ్చి అడ్డుకుంటుంది. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన ప్రేమ, దేవుని ప్రేమ మీరు ఆలోచించండి. ఎవరండి హాగరు? ఆమె గురించి పట్టించుకోవాల్సిన అవసరం దేవునికి లేదు, ఆమె గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ హాగర్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవాతి దేవుడు. ఎందుకంటే ఎంత ప్రేమ అంటే దేవునికి, తన బిడ్డలను, తనని ప్రేమిస్తున్న బిడ్డలు, తనని ఆరాధిస్తున్న బిడ్డలు తన కష్టంలో, వేదనలో, దుఃఖంలో ఉంటే, ప్రభువా నన్ను విడిచిపెట్టావని సింపుల్గా నిందేస్తారు దేవుని మీద. అందరూ లాగానే నువ్వు కూడా ఒకటే ప్రభు అంటారు. నన్ను చూసి చూడనట్టు ఉన్నావులే, అందుకే నా గర్భాన్ని మూసావని నింద పెడుతుంటారు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు గాని నిన్ను చూచున్న దేవుడే ఈ ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ హాగరు అరణ్యంలో వెళ్తుంటే అబ్రాహాము చూడట్లేదండి, శారా చూడట్లేదు, ఎవ్వరు చూడట్లేదు, దేవాతి దేవుడు ఆమెను చూస్తున్నాడు. హాగరు ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతున్నాడు. ఎంత ప్రేమ అండి దేవునికి. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? చూడు, నా యొక్క యజమానురాలు నన్ను ఎంతో బాధ పెట్టింది, నేను ఉండలేను అక్కడ అంటే, అప్పుడు ఆ దూత అంటుంది, నువ్వు వెనక్కి వెళ్ళి నీ యజమానురాలకి లోబడిండు, ఎందుకంటే నీ గర్భంలో నుండి ఒక జనాంగం బయటికి రాబోతున్నది. నీకు ప్రమాదం తెలియదు కానీ భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదముని చూసి నేనే అడ్డుపడుతున్నాను. చూడండి, హాగరు అరణ్య మార్గంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు చూచిన దేవుడు, కన్నీటితో ప్రయాణం చేస్తున్నావు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు, భర్త లేకుండా బాధపడుతున్నావేమో, భార్య లేకుండా బాధపడుతున్నావేమో, ఆర్థిక పరిస్థితుల్లో బాధపడుతున్నావేమో, గర్భఫలం లేదని ప్రజలు నిన్ను నిందిస్తుంటే కళ్ళ నీళ్ళలో మానసిక ఒత్తిడితో బాధపడుతున్నావేమో, ఒంటరిగా పోరాడుతున్నావేమో, అనేక రకాల చిక్కు సమస్యల్లో చిక్కుబడిపోయి నానేవారు లేక సతమతం అవుతుంటే, వ్యాధితో బాధపడుతుంటే, రోగంతో బాధపడుతుంటే, ఇంతకాలం నిన్ను ప్రేమించిన భర్త నిన్ను విడిచిపెట్టుండొచ్చు, ప్రేమించిన భార్య
భార్య నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ వ్యాధిని బట్టి అందరూ నిన్ను వెలేసి ఉండొచ్చు, కానీ నీ ఒంటరి అరణ్య రోదన చూస్తున్న దేవుడు ఎవరంటే మేము ప్రకటించే దేవుడు, అదే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఈ దేవునిలో ఒక పేరేంటే ఎల్రోయి. ఎల్రోయి అంటే అర్థం ఏంటంటే చూచుచున్నా దేవుడు. అందరూ చెప్పండి, కుడిచే పైకెత్తి. ఎవరు నిన్ను చూస్తున్నారో? గట్టిగా. ఎవ్వరు నిన్ను చూడట్లేదేమో ఈరోజు, ఎవ్వరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో, ఎవ్వరికి నేను అవసరం లేదని అనుకుంటున్నావేమో, కానీ నువ్వు దేవునికి అవసరమట సహోదరి సహోదరుడా. ఎవ్వరు నీకు మేలు చేయరని బాధపడుతున్నావు, కానీ నీకు మేలు చేయటానికి దేవుడు తన దూతని పంపబోతున్నాడు నీ జీవితంలోకి. నీ కుటుంబ పరిస్థితి ఎంత దిగజారిపోయినా, ఇక్కడ ఒక భార్యాభర్తలు ఇద్దరున్నారు, మీరు ఈ యొక్క మీటింగ్కి మొదటిసారిగా వచ్చారు, నీ కుటుంబం చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నది, అప్పుల పాలైపోయారు, నీ అప్పులు నిన్ను చాలా ఒత్తిడి చేస్తున్నాయి, నీ అప్పులు నిన్ను చాలా బాధ పెడుతున్నాయి. భార్య భర్తగా కుటుంబంగా మీరు యొక్క గ్రౌండ్లోకి వచ్చారు, ఫస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చారు, భార్యగా భర్తగా కుటుంబంగా వచ్చారు, అప్పులు ఎక్కువైపోయాయి, కన్నీరు కారుస్తున్నారు. నీ కుటుంబాన్ని చూస్తున్న దేవుడు ఈ రాత్రి నీ కుటుంబాన్ని లేపుతున్నాడు. భార్య భర్తలుగా వచ్చిన వారు నిలబడండి అమ్మా, అంతే, అందరు కాదు, ప్లీజ్. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్. మేము నమ్ముతున్నాం ప్రభా, భార్యగా భర్తగా ఒంటరిగా వేదనతో ఈ గ్రౌండ్లోకి వచ్చారు. వారి జీవితంలో సంతోషం లేదయ్యా, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆర్థికమైన ఇబ్బందులతో పీడించబడుతున్నారు. కానీ రాత్రి ఆ కుటుంబ జీవితంలో అద్భుతం చేయబోతున్నావు యేసయ్యా. సహోదరి సహోదరుడా, విత్ ఇన్ 3 monthsలో నీ జీవితంలో గొప్ప నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు. అరణ్యములో నీటి ఊటలను ఉపుకింపజేసిన దేవుడని నేను నీ జీవితంలో అరణ్యము లాంటి శోధన నుంచి నేను తప్పించబోతున్నాను అంటున్నాడు. ఆయన ఈ రాత్రి వాగ్దానం చేస్తున్నాడు, నీ కుటుంబంలో నూతన కార్యం చేయబోతున్నాడంట. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును కాక. కూర్చోబెట్టండి. ఇక్కడ ఒక సహోదరి ఉంది, దాదాపు 5-6 సార్లు నీకు అబార్షన్ అయింది, 5-6 times అబార్షన్స్ అయ్యాయి. ఇక నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఒకవేళ గర్భం దాల్చిన నీ కడుపులో బిడ్డలు ఉండరు అనే భయం నీకు స్టార్ట్ అయింది. డాక్టర్స్ చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు. నువ్వు లేచి నిలబడు, చూచుచున్న దేవుడు ఈ రాత్రి నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. లేచి నిలబడి నీ చేయి పైకెత్తు. 5-6 times అబార్షన్స్ అయింది, చేతులు పైకెత్తు. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇప్పుడే ప్రభా ఆ బిడ్డ శరీరంలో ఆ గర్భాన్ని దొంగిలిస్తున్న ఆ దయ్యాన్ని మేము శపిస్తున్నాము యేసు నామములో. ఆ గర్భము యేసు నామములో తెరవబడును గాక. ఆ తెరవబడిన గర్భము దేవుని కొరకు నిలబడును గాక. ఆ గర్భములో నుంచి సృజనాత్మకమైన శక్తి బయటకు వచ్చింది గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెను. కూర్చోబెట్టండి. ఇక్కడ ఒక సహోదరుడు, ఒక బ్రదర్ ఉన్నాడు, నీ పేరు రాజేష్. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు. ఒక ప్రక్క నీ కుటుంబం అప్పులో ఉంది, రెండవదిగా శాంతి సమాధానం లేదు, మూడవదిగా సెటిల్మెంట్ లేని స్థితిలో ఉన్నావు. లేచి నిలబడి చేతులు పైకెత్తు. స్పిరిట్ ఆఫ్ గాడ్, మేము నమ్ముతున్నాం ప్రభా, ఈరోజు ఇతనిని చూచుచున్న దేవుడవు తన జీవితంలో అద్భుతం చేయబోతున్నావు ప్రభా. అప్పుల సమస్య, ఆర్థిక సమస్య, సెటిల్మెంట్ లేని స్థితి ప్రభా, ఈ స్థితిని చూచి నువ్వు నూతన కార్యము చేయబోతున్నావు. తన జీవితంలో యేసు నామములో అద్భుతం జరుగునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఒక విడుదలని యేసు నామములో ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరచుదాం. ఈ రాత్రి ఎవ్వరు నిన్ను చూడట్లేదేమో సహోదరి. అరణ్యంలో పారిపోతున్న హాగర్ను చూసి, హాగరు వెనక్కి వెళ్ళు అంటున్నాడు దేవాతి దేవుడు. నువ్వు వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే నీ జనాంగము, గర్భంలో జనాంగం రాబోతుంది. నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే నీ పరిస్థితి నేను చూశాను, నీ వేదన నేను చూశాను, నీ మొర నేను విన్నాను. ఈ రాత్రి దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ మొర దేవుడు విన్నాడట. ఆమెనని చెప్పండి, అందరూ గట్టికి చెప్పండి. నీ మొర వింటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. చూడండి, ఈ ఆటంకాల మధ్యలో ఈ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది. మేము మొర పెడుతున్నాం, మనందరం మొర పెడుతున్నాం. దేవుడు మొర వింటున్నాడు. అరణ్యములో నీటి ఊటలు ఉబ్బుక చేసిన దేవుడు, చూడండి, మీరు రాసి పెట్టుకోండి, విత్ ఇన్ 5 monthsలో నూతన కార్యం ఈ మినిస్ట్రీలో చేయబోతున్నాడు ఆయన. నాకు ఇస్తున్న ప్రాపసీ మీకు ఇస్తున్నాను దేవుని బిడ్డలారా.
నువ్వు ఏ సమస్యతో వచ్చావు ఈ రోజు నుంచి, డేట్ నుంచి 5 months లోపు రాసి పెట్టుకో. దేవుడు ద్వారం తెరవగా మూసే శక్తి లోకంలో ఎవరికీ లేదు. దేవుడు ఒక నూతన కార్యం నీ కుటుంబంలో చేయబోతున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు పతనమైపోవటం యేసేకి ఇష్టం లేదు, నువ్వు ఓడిపోవటం యేసేకి ఇష్టం లేదు, నువ్వు కృంగిపోవటం యేసేకి ఇష్టం లేదు. ఎల్రోయి ఆయన చూచుచున్నా దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ ఒంటరితనం చూస్తున్నాడు, నీ మొర వింటున్నాడు, నీ భారం చూస్తున్నాడు ఆయన. ఇంత భయంకరమైన స్థితి నుంచి నిన్ను చూసే దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. సహోదరి సహోదరుడా, ఆ చూస్తున్న దేవుడు చెయ్యి నీపై పడబోతున్నది. అరణ్యంలో హాగర్ని పట్టుకున్న దేవుడు నీ చేతిని పట్టుకోబోతున్నాడు ఈ రాత్రి. అరణ్యంలో హాగర్ ఇష్మాయేలు ఏడుపు చూసిన దేవుడు, మొర విన్న దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ మొర నేను వింటున్నాను అంటున్నాడు.